కన్నబిడ్డలను ఓ తల్లి కొడవలితో నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. బిడ్డల దారుణ హత్య అనంతరం ఆ తల్లి కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే 10 ఏళ్లలోపున్న ఇద్దరు మగపిల్లలను అంత కసిగా ఆ తల్లి ఎందుకు చంపుకోవాల్సి వచ్చిందోనన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే తల్లి తేజస్విని రాసిన సూసైడ్ నోట్ బయటకొచ్చింది. అందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్ రెడ్డి 38 ఇయర్స్, తేజస్విని 33 ఇయర్స్. వీరిరువురు భార్యాభర్తలు. గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో నివాసం ఉంటున్న వీరిద్దరికీ ఆశిష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే ఇద్దరు చిన్నారులను హత్య చేసి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. అయితే తేజస్విని ఇంత క్రూరమైన నిర్ణయం ఎలా తీసుకుందన్న ప్రశ్న ఒక్కసారిగా ఉత్పన్నమైంది. ఈ క్రమంలోనే 6 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. తేజస్విని ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో ఆమె రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్ బయటపడింది. అందులో పిల్లలకు అరుదైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఫలితంగా 4-5 గంటలకు ఒకసారి డ్రాప్స్ కళ్ళలో వేస్తే గాని వారికి కళ్ళు కనిపించని పరిస్థితి ఉందని సూసైడ్ నోట్లో తెలిపింది. పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు భర్త సహకరించడం లేదని వాపోయింది. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ పిల్లలకు పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇంట్లో భర్త ఉన్న సమయంలో చికాకు, కోపంతో కసురుకుంటూ ఉంటాడని తెలిపింది. దీంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయని, భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటుంటాడని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తేజస్విని సూసైడ్ నోట్లో స్పష్టం చేసింది. పిల్లలకు ఉన్న సమస్యనే తేజస్వినికి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆమె నుంచే ఈ కంటి సమస్య పిల్లలకు సైతం వచ్చినట్లు సమాచారం. చాలా ఏళ్లుగా తేజస్విని ఈ అరుదైన వ్యాధితో తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. పిల్లలకు సైతం ఈ సమస్య రావడంతో ఆమె కష్టం మరింత రెట్టింపైంది. పిల్లల అవస్థలు చూడలేక, డబ్బు ఉండి మెరుగైన వైద్యం అందించలేక తనలో తానే చాలా కుమిలిపోయేదని బంధువులు చెబుతున్నారు. భర్త నుంచి సైతం సహకారం రాకపోవడంతో ఇక చావే శరణ్యమని తేజస్విని భావించిందని అంటున్నారు. అయితే ఇంత క్రూరంగా పిల్లలను చంపడం మాత్రం తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కన్నబిడ్డలను తల్లి ఈ విధంగా ఇంత ఘోరంగా చంపడం అనేది చాలా విచారకరం, చాలా బాధాకరం. ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ కాని ప్రాబ్లం అంటూ ఏది ఉండదు. తొందరపాటు నిర్ణయాలనేవి మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎంతో ఉన్నత స్థాయిలో ఎదగవలసిన బిడ్డల్ని ఈ విధంగా చంపడం, తను ఆవేశపూరిత నిర్ణయం తీసుకొని ఈ విధంగా మరణించడం అనేది చాలా విచారకరం.